ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. దినఫల కార్యక్రమానికి స్వాగతం. సోమవారం ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. మేషరాశి జాతకులను గమనించినప్పుడు 3 రాశులు 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 3 గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి సోమవారం రోజున మేషరాశి వారికి కొంతవరకు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే వీరికి ఒక సూచన ఏమిటంటే తెల్లని రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించుకోవడం, తర్వాత తెల్లని వస్తువులను దానం చేయడం వీళ్ళకు సూచనగా చెప్పవచ్చు. ఎందుకంటే చంద్రుని యొక్క అంశ సరిగ్గా లేనప్పుడు మానసికపరమైనటువంటి అలజడులు, ఆందోళనలు బయలుదేరుతూ ఉంటాయి. కాబట్టి మేషరాశి వారి తొందరపాటుతో ఏ నిర్ణయాన్ని తీసుకోకూడదు ఈ సోమవారం రోజున. వృషభ రాశి జాతకులను గమనించినప్పుడు చంద్రుడు కొంతవరకు అనుకూలంగా కనబడుతూ ఉన్నాడు. చంద్రగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు సోమవారం ప్రశాంతంగా ఉంటుంది. అయితే వృషభ రాశిలో ఉన్నటువంటి యువతీ యువకులకు ఈ సోమవారం రోజున వివాహ సంబంధాలు కావచ్చు, సంతానపరమైనటువంటి శుభ ఫలితాలు అనేటివి తెలుస్తూ ఉంటాయి. తర్వాత వీరు ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్నటువంటి విదేశాలకు వెళ్ళాలనుకునే జాతకులు ఎవరైతే ఉంటారో, యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు చక్కని అవకాశంగా కనబడుతుంది. వ్యాపారస్తులకు ముఖ్యంగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే రైతులకు, వ్యాపారస్తులకు ఈ సోమవారం చాలా అనుకూలంగా ఉంది. ఇంకా అనుకూలంగా పొందడానికి చంద్రుని యొక్క అష్టోత్తర నామావళిని పఠిస్తూ ఉంటే అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి జాతకులను గమనించినప్పుడు మరి ఈ సోమవారం చాలా అనుకూలంగా ఉంది. ఈ సోమవారం రోజున వీరికి ఒక శుభవార్త కూడా అందుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి సమాజపరమైనటువంటి ప్రోత్సాహాలు కనబడుతూ ఉంటాయి. విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ సోమవారం అనుకూలమైనటువంటి వాతావరణంగా చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి ఫలితం ఏమిటంటే చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పని శుభవార్తగా మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి కళారంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా కనబడుతూ ఉంది. కర్కాటక రాశి వారికి సోమవారం చాలా వైభవంగా కనబడుతూ ఉంది. చంద్రుని యొక్క అంశ కూడా చాలా వైభవంగా ఉంది. తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు సోమవారం అనుకూలంగా చెప్పుకోవచ్చు. తర్వాత వ్యాపారం చేసేవారికి ఏవైతే కొన్ని పంటలు కొనాలనుకుంటున్నారో వారికి కూడా అనుకూలంగా ఉంది. తర్వాత ముఖ్యంగా సైనికులుగా ఉన్నటువంటి వారికి ఈ సోమవారం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే శాంతి కాముకులుగా ఉన్నటువంటి వారికి సోమవారం అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. సింహరాశిని గమనించినప్పుడు వీరికి చంద్రుడు మిశ్రమ ఫలితాలను కలిగిస్తూ ఉన్నాడు. మరి చంద్రుని యొక్క అంశ సరిగ్గా లేనప్పుడు మానసికపరమైనటువంటి దుర్బలత అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎట్లా ఈ పని చేద్దామా చేయకపోదామా అనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి మానసికపరమైనటువంటి ధైర్యాన్ని ముఖ్యంగా యువతీ యువకులు తొందరపాటు నిర్ణయాలు అసలే తీసుకోవద్దు. విద్యార్థులు అనుకున్నటువంటి రిజల్ట్ వస్తుందో రాదో అనే ఆలోచనలతోటి ఉండకూడదు. సోమవారం రోజున మరి వారు ఎక్కువగా పట్టుదలతో ఉంటే వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది. కన్యారాశి జాతకులకు ఈ సోమవారం చాలా వైభవంగా ఉంది. చంద్రుని యొక్క అంశ కూడా బాగా కనబడుతుంది వీరికి. మరి కన్యారాశి జాతకులను గమనించినప్పుడు ఈ సోమవారం రోజున దూర ప్రయాణాలు చేసే అవకాశం కనబడుతుంది. కుటుంబపరమైనటువంటి మరి సంబంధాలు, కుటుంబపరమైనటువంటి విందు వినోద కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం కనబడుతుంది వీరికి. యువతీ యువకులకు వివాహ అవకాశాలు కూడా మనకి సోమవారం రోజున కనబడుతూ ఉంది. ఇంకా ఈ సోమవారం రోజున ఎవరైతే కన్యా రాశిలో ఉన్నారో వాళ్ళ అనుకూలతను పొందడానికి తప్పకుండా వారు చంద్రుని యొక్క అష్టోత్తర నామావళి చదువుకుంటే అనుకూలంగా ఉంటుంది. తులారాశి జాతకులకు ఈ సోమవారం చాలా మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే మానసికపరమైనటువంటి టెన్షన్స్ కొంత ఎక్కువ ఉన్నా కూడా ఆలోచన విధానంలో మార్పు చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలకు తొందరపడవద్దు. ఎందుకంటే
అసలు మాటతోటే ఉంటుంది. చంద్రుని యొక్క అంశ సరిగ్గా ఉంటేనే మనకు మాట తీరు వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి మీరు చంద్రుని యొక్క ఆరాధన చేయండి. ముఖ్యంగా ఏదైనా ఒక దేవాలయంలో అభిషేకానికి ఆవు పాలను దానం చేయండి. తెల్లని వస్త్రాన్ని ధరిస్తే మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి జాతకులకు ఈ యొక్క సోమవారం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. చంద్రుని యొక్క అంశ కూడా మిశ్రమంగా కనబడుతూ ఉంది. అయితే ఈ సోమవారం రోజున వృశ్చిక రాశిలో ఉన్నటువంటి యువతీ యువకులు తప్పకుండా శివుని యొక్క ఆరాధన చేయాలి. ముఖ్యంగా సాయంకాలం వేళ శివాలయంకు వెళ్ళి దర్శనం చేసుకోండి. నవగ్రహాల యొక్క స్తోత్రాలు చదువుకోవడం అనేది వీరికి శ్రేయస్కరంగా చెప్పవచ్చు. తర్వాత తెల్లని ధాన్యాన్ని దానంగా చేయడం అనేది వీరికి సూచనగా చెప్పబడుతూ ఉంది. ధనుస్సు రాశి వారికి ఈ సోమవారం చక్కని అవకాశం కనబడుతూ ఉంది. చంద్రుని యొక్క అంశ చక్కగా ఉంది. మానసికపరమైనటువంటి ఆలోచనలు బాగా ఉంటాయి. అయినా కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. తర్వాత ప్రకృతి సంబంధమైనటువంటి కొన్ని విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క సోమవారం రోజున మీ కుటుంబంలో ఒక శుభవార్త కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. మరి యువతీ యువకులకు వివాహ సంబంధాలు మాట్లాడుకునే రోజుగా చెప్పుకోవచ్చు. మకర రాశి జాతకులను గమనించినప్పుడు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. సోమవారం రోజున ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి మానసిక సంక్షోభం అనేది కనబడుతూ ఉంది. తర్వాత కళారంగంలో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహకాలు కనబడుతూ ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొంతవరకు ధాన్యము కొనడము అమ్మడం అనేది చాలా బాగా కనబడుతూ ఉంది. తర్వాత మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి ఫలితాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ చంద్రుని యొక్క అంశ బాగా కనబడ్డప్పుడు చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. గత కొద్ది రోజులుగా మీరు మానసిక పరంగా ఆలోచిస్తున్నటువంటి అనేక విషయాలను దూరం పెట్టి ఒక సరి అయినటువంటి మార్గంలో వెళ్తూ ఉంటారు. తర్వాత యువతీ యువకులు భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు మానసిక స్పర్ధలు ఏర్పడినటువంటి వారికి ఈరోజు చంద్రుని యొక్క అంశతోటి చక్కని మరి వాతావరణం కనబడుతూ ఉంది. కళారంగంలో ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కని వాతావరణం ఈ సోమవారం కనబడుతూ ఉంది. అయితే ఇంకా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి వీరు తప్పకుండా చంద్రుని యొక్క ధాన్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఏదైనా ఒక దేవాలయంలో దానం చేయడం శ్రేయస్కరంగా చెప్పవచ్చు. మీనరాశి జాతకులను గమనించినప్పుడు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మరి మీనరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సూచన ఏమిటంటే ఈ చంద్రుని యొక్క అంశ సరిగ్గా లేనప్పుడే మానసికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు పనికిరావు. వ్యక్తితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎదుటివారి యొక్క మనస్సులను అర్థం చేసుకోవాలి. సమాజంలో కూడా మీ మీద ఒక ముద్ర వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని తగ్గించుకునే అవకాశం చేసుకోండి. ఎందుకంటే అందరిలో కూడా మెప్పుదల పొందడానికి చంద్రుని యొక్క అంశ చక్కగా ఉండాలి. మరి ఆ చంద్రుని యొక్క అంశం ఉండడానికి మీరు పంచామృతాలతోటి చక్కగా శివుని యొక్క ఆరాధన ఈరోజు చేసుకోండి. తప్పకుండా మీకు చక్కని అవకాశం కనబడుతుంది.